హాయ్ అండి, అందరికీ ఎట్లున్నారు? నేనైతే మంచిగానే ఉన్నా. అయితే మీతో మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఏంటి అంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేదు టెంపుల్స్కి. అయితే చాలా వరకు మ్యారేజ్ అయినాక 1 మంత్ లోపల టెంపుల్స్కి వెళ్తారనమాట. దేవుడి దర్శనానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి వస్తారనమాట. సో మేము వెళ్ళలేదు, మాకు వీలు అవ్వలేదు. ఎక్కువగా మా సైడు ఏది శ్రీశైలం వెళ్తారు చాలామంది న్యూ కపుల్స్ అందరు. ఖచ్చితంగా మ్యారేజ్ అయినాక 15 డేస్ తర్వాత లేదంటే అంటే వీలుని బట్టి 1 మంత్ లోపల వెళ్ళి శ్రీశైలంలో దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి వస్తారనమాట. సో మాకు వీలు అవ్వలేదు, మేము వెళ్ళలేదు. తరువాత చాలా 6 7 మంత్స్ అయ్యిందనమాట. తర్వాత ఇంకా మేము ప్లాన్ చేసినాం ఎక్కడికి వెళ్దాం వెంకటేష్ అని చెప్పేసి మా ఫ్యామిలీతో డిస్కషన్ చేసిన తర్వాత ఇంకా మేము తిరుపతి వెళ్ళలేదు. అంత లాంగ్ అసలు టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. చుట్టుపక్కల ఉన్న గుళ్ళు అంతే తప్పించి సోమశిల కానీ, మంచాలకట్ట కానీ, మామూలుగా నాయనపల్లి మైసమ్మ కానీ, ఆ చిన్న చిన్న టెంపుల్స్ అంటే మాకు అవి చాలా ఫేమస్. సో అలా ఆ టెంపుల్స్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. న్యూ ఇయర్ కానీ అట్లా ఏమన్నా పండగలు ఉంటే దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం తప్ప లాంగ్ అలా మేము ఎప్పుడు వెళ్ళలేదు. అయితే ఇంకా మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాం. ఇంకొకటి ఏంటి అని అంటే మా మామయ్య కొంచెం ఏజ్డ్ అనమాట. సో తన లైఫ్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. అలా వెళ్ళలేదు కదా, మనం వెళ్దాం. మనం కూడా మ్యారేజ్ అయినాక ఎక్కడికి వెళ్ళలేదు టెంపుల్స్కి, మనం వెళ్దాము. అలాగే మా మామయ్య డ్రీమ్స్ కొన్నన్నా ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా మామయ్య తిరుపతి వెళ్ళలేదంట. ఎప్పుడో తన చిన్నతనంలో వెళ్ళిందంట, తర్వాత మళ్ళీ వెళ్ళలేదంట. సో తర్వాత సరే అని చెప్పేసి తిరుపతి స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల లొకేషన్స్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ గీసుకోలేదు సరిగా. మ్యాప్ గీసుకుని ఉంటే ఒక ప్లాన్ ప్రకారం మేము అన్నీ తిరిగేవాళ్ళం నిజంగా అక్కడ టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక మ్యాప్ అనేది గీసుకోలేదు. అందుకే మాకు అక్కడికి వెళ్ళినాక చాలా కన్ఫ్యూజ్ అయినాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్ ఉందనేది చాలా కన్ఫ్యూజ్ అయినాం. అంటే మేము వెళ్ళిన కారు రెంట్కి తీసుకొని వెళ్ళినాం అనమాట. ఆ కార్ డ్రైవరు మామూలుగా రెంట్కి వెళ్తూ ఉంటాడు. సో అతను ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, మనం ఇన్ని లొకేషన్స్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి నిజంగా తెలిసి ఆ లొకేషన్ డిస్టెన్స్ తెలిసిన డ్రైవర్ ఉండడం వల్ల ఇంకొన్ని లొకేషన్స్ ఎక్కువ చూడగలిగినాం. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తిరుపతి దర్శనం చేసుకున్నాక ఆ నుంచి ఎక్కడికి వెళ్ళినాము అని అంటే కాణిపాకం వెళ్ళినాం. కాణిపాకం తర్వాత గోల్డెన్ టెంపుల్ వెళ్ళినాం, తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళినాం, తర్వాత లాస్ట్కి యాగంటి వెళ్ళినాం. నిజంగా యాగంటి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్ అయితే. ఇంకొక టెంపుల్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత నిజంగా చాలా చాలా బాగుంటుంది. అంతా గోల్డ్తోనే కట్టిరేమో అన్నట్టుగా అనిపించడం కాదు, నిజంగా గోల్డ్తోనే కట్టిరేమో అన్న ఇంకా అదొకటి అనిపిస్తుంది. ఇక ఖచ్చితంగా చాలా బాగుంటుంది అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టూ మొత్తం పచ్చ లొకేషన్ అనమాట, మొత్తం చెట్లు ఉంటాయి, గడ్డి. అక్కడ నిజంగా నేను అంత మంచి లొకేషన్ అయితే చూడలేదు నా జీవితంలో. నిజంగా చాలా బాగుంది. అయితే ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఒక విశేషం ఉంటుంది అనమాట. ఏంటి అంటే వాళ్ళు 1 డేలో పూజ చేస్తారు. ఏంటి అని అంటే సుమంగళి పూజ అని చెప్పేసి ఒక పూజ చేస్తారు. అయితే సుమంగళి పూజకి మనం టికెట్స్ బుక్ చేసుకునేది ఉండదు, అలా అని అమౌంట్ పెట్టి సుమంగళి పూజ చేయించుకునేది కూడా అసలు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ. అయితే అది లక్ అనమాట. సో మన అదృష్టం బాగుంటే కరెక్ట్ టైంలో మనల్ని అక్కడ ఉన్న పూజారులు తీసుకొని వెళ్తారు. అయితే ఆ అదృష్టం నాకు భరించింది. లాస్ట్ ఈవినింగ్ 6 మేము ఈవినింగ్ వెళ్ళినాం అనమాట. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆగినాం దర్శనానికి. నేను వెంకటేష్ వాళ్ళ అన్న కొడుకు ముగ్గురం కలిసి ముందర వస్తుంటే అక్కడ ఉన్నటువంటి పూజారి ఒక అతను ఉండి, అమ్మ ఇక్కడ సుమంగళి పూజ ఉంటుంది చేయించుకుంటారా అని అన్నాడు. అంటే నాకు తెలియదు అప్పటి వరకు. లేదు రండి బాగుంటుంది పూజ చేయించుకోండి అని అంటే ఓకే మా అత్తమ్మని ఇట్లా అడుగుతా, డబ్బులు మా అత్తమ్మతో ఉన్నాయని చెప్పాను. అంటే లేదు ఫ్రీ కాస్టే, రండి బాగుంటుంది చేయించుకోండి, మంచిది అది ఆడపిల్లలు చేయించుకోవాలని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత ఇక నేను పోయినా. నిజంగా అసలు వీడియో తీసే ఫెసిలిటీ లేదు, కానీ నిజంగా నా అదృష్టం అంటే అదృష్టంగా భావించిన నేను అసలు
ఎంత బాగా పూజ చేస్తారంటే మనకి అక్కడ లక్ష్మీ దేవత విగ్రహం అయితే దగ్గర చాలా పెద్దగా ఉంటుంది. ఆ దేవతకి ఎదురుంగానే మనల్ని కూర్చోబెట్టి అసలు నేను అసలు పూల మీద నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది ఆ రోజు ఒక 10 మూరలు ఉంటాయేమో పువ్వులు. ఆ పువ్వులన్నీ 10 మూరల పువ్వులు ఒక ఆమె ఉంటుంది. ఆమెకి ఇస్తే ఆమె మన తలపైన పెడుతుంది. తర్వాత కుంకుమ పెద్దగా ఇక్కడంతా కుంకుమ పెట్టేసి మన పుస్తెల తాడికి కుంకుమ పెడతారు. అక్కడ పెట్టిన తర్వాత ఇన్ని పూలు ఒక బుట్టలో పెట్టేస్తారు మన ముందు. మా బుట్టలో పెట్టేసి అక్కడ బుట్టల ఇంత పెద్ద బుట్టల చాలా పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు పెట్టేసి తర్వాత మంగళహారతి మనకు దీపం ముట్టిస్తారు. మన ముందు ఒక దీపము, హారతి కర్పూరం బిళ్ళలు. ఒక దేవతను మనం కొలుస్తాం కదా, తనకి పూలు చల్లడం కానీ, పసుపు పెట్టడం కానీ, అమ్మవారికి బొట్టు పెట్టడము, మళ్ళీ అసలు నిజంగా ఒక దేవతను మనం ఏ విధంగా అయితే పూజిస్తామో, పూలు పెట్టడము, పూలు చల్లడము, తర్వాత అక్షింతలు చల్లడము. సో అదే విధంగా అక్కడ అమ్మ లక్ష్మీదేవతకు ముందుగా మనల్ని కూర్చోబెట్టి మనకు పూజిస్తూ అక్కడ లక్ష్మీదేవతకు పూజ చేస్తారనమాట. సో నిజంగా ఆ పూజ చేసుకున్నాక నా మైండ్ చాలా రిలాక్స్ అనిపించింది. నిజంగా నేను చాలా అదృష్టంగా భావించిన గోల్డెన్ టెంపుల్కి. నేను ఇంత దూరం నుంచి పోయినా, చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళు తమిళనాడు. మళ్ళీ నన్ను గుర్తుపట్టి చేయించారేమో పూజ అనడానికి నన్ను ఏం గుర్తుపట్టలేదు. వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు అసలు. అదొకటి, వాళ్ళ లాంగ్వేజ్ కూడా నాకు సరిగ్గా తమిళ్లో ఎవరికి వచ్చు, నాకు రాదు. సో వాళ్ళకి తెలుగు కొంచెం వచ్చు. అక్కడ తెలుగు వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళు చెప్పారు అనమాట. సో ఇట్లా రండి అని. అక్కడ నాకు కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. సో ఐటమ్స్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇలా